నేను మీకు విన్నపం చేయించున్నాను. నీవు శరీరం కాపాడు వారికి నన్ను కంటి పాపవారు కాపాడు, నన్ను నీ దగ్గర వారికి ఆలోచించు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ఈరోజు మనం సామాన్యంగా 29వ ఆదివారం ప్రవేశించి ఉన్నాం. ఈరోజు మనం వినేటువంటి పట్టణాలు ప్రార్థన జీవితాన్ని గురించి బోధిస్తున్నాయి. మొదటి పట్టణంలో మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల కోసం చేతులు ఎత్తుకుండా ప్రార్థన చేస్తున్నారు. అవసరంతో చేతులు బాగా సరే గొడవగా సరే ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైనా గెలవాలని మోషే ప్రవక్త వారి కోసం ప్రార్థన చేస్తున్నారు. సువార్తలు కూడా ఒక విధంతులు న్యాయం దగ్గరకు వచ్చి న్యాయం చేకూర్చమని ప్రార్థన చేస్తుంది. అలాగే మనం కూడా పట్టుదల కలిగి ప్రార్థన ఏ విధంగా చేయాలో, అలసట లేకుండా ఏ విధంగా ప్రార్థన చేయాలో, నిరుత్సాహపడకుండా ఏ విధంగా ప్రార్థన చేయాలో ఈరోజు పట్టణాలు మనం బోధిస్తున్నాయి. కాబట్టి పవిత్రమైన పూజలో ముందుగా చేసినటువంటి అద్భుతాలను ప్రార్థన సర్వశక్తి గల సర్వేశ్వరుని శబ్దం సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపంలో నమ్మించి మన నిత్యము చేర్చుదురు గాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
ప్రార్థించడం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, మా మనస్సులు సదా మీ చిత్తము వెలిగిపోయించినట్లు చూపు. మేము నిర్మలమైన హృదయంతో నీ వైభవంలో సేవించుకుంటారు. మాకు నిండు భక్తులు దయచేయకు. మీతో పరిప్రాంతంలో కలిసి హృదయము జీవించి పరిపాలించు. మా ప్రభు క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. మోషే చేతులు ఎత్తినంత సేపు యుద్ధంలో ఇశ్రాయేలు
అవి జ్ఞానానికి మూలము. అజ్ఞానము తీసివేసినప్పుడు విశ్వాసములకు ద్వారా రక్షణకు చేర్చును. కారణమైన పవిత్ర గ్రంథమే దైవ ప్రేరణ వలననే కలిగి బోధించుటకు, దోషము ఖండించుటకు, తప్పులను సరిదిద్దుటకు, నీతి అంటే నడిపించుటకు ఉపయోగింపబడను. దైవజనులకి సత్యాల కలుగును చేయటకు సంపూర్తిగా సంసిద్ధులకు అది కోరబడింది. ఆయన రాజుగా పాలన చేయడం వచ్చిన జీవులను మృతులను తీర్పు తీర్చి తీసుకేస్తున్న దేవుని సమక్షంలో నేను శాసించుకున్నాను. నీవు వాక్యంలో కోరుకు అనుకూల సమయం కలిగిన ప్రతికూల సమయం కలిగిన దానిని కొనసాగుతుంది. సహనంతో కూడిన బోధనలో ప్రజలను ఒప్పించు, ఖండించు, దోషించు. ఇది ప్రభువాకు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఎల్లప్పుడూ ప్రార్థన సలుపుటకు నిరుత్సాహపడకుండాటకు యేసు తన శిష్యులకు ఒక ఉపమానము ఇట్లు చెప్పాను. ఒకానొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అప్పుడు దేవుడిని భయపడు మానవులను రక్షణ పెట్టాడు. అతడు ఒక విధంతో ఉండేది. ఆమె అతని ఎదురుకు వచ్చి, నాకు న్యాయం చేకూర్చును, నా ప్రత్యర్థి నుండి కాపాడము అని తరచుగా మొరపెట్టుకుని చుట్టేది. అతడు కొన్నాళ్ళు ఆమె కొరకు కడిచిని పెట్టాడు. కానీ అతడు, నేను దేవుడికి భయపడను, మానవులను గౌరవించను. అయినను ఈ విధవరాలను విశ్లేషించున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టకపోయడమే ఈమెకు న్యాయం చేకూర్చదు అని తలంచాడు. అతడు యేసు ఇట్లనెను, అవినీతిపరుడైన ఈ న్యాయాధిపతి ఏమి పరీక్షలు పెట్టింది కదా. అట్లే రేయింపబడు తనకు మొరపెట్టుకుంటున్న ప్రజలకు దేవుడు న్యాయం చేకూర్చకుండా వారి న్యాయం చేయడంలో ఆలస్యం చేసిన దేవుడు త్వరలోనే వారి న్యాయం చేకూర్చదని మీకు చెబుతున్నాను. అయినను మనుషు కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన అట్టి విశ్వాసం చూడగలుగుతారు. ఇది క్రీస్తు ప్రభువు సువిశేషము. యేసువా వందన, యేసువా స్తోత్ర, తండ్రి వందన, తండ్రి స్తోత్ర, ఆత్మదేవా వందన, ఆత్మదేవా స్తోత్ర, దేవా వందన, దేవా స్తోత్ర. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏ పనైనా సరే పదే పదే చేస్తున్నప్పుడు, ఒకే పని ఎక్కువసేపు చేస్తున్నప్పుడు అలసట అనేది మనకు సాధారణంగానే కలుగుతుంది. అవునా కదా? ఒకే పని పొద్దు నుంచి సాయంత్రం దాకా చేసినప్పుడు అలసట అనేది చిరాకుగా వస్తుంది. అలా కాకుండా వేరు వేరు పనులు చేస్తూ ఉన్నప్పుడు, అనేకమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు అయితే మాత్రం అలసట లేకుండా చాలా చక్కగా చలాకీగా అందరినీ కూడా ముందుకు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇదే విషయాన్ని మన ఆధ్యాత్మిక జీవితానికి వచ్చేసరికి కూడా కొన్నిసార్లు ప్రార్థన జీవితంలో కూడా మనం ఇదే విధమైనటువంటి నిర్లక్ష్యాన్ని, ఇదే విధమైనటువంటి నిరుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు జవాబు దొరకదు. కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నామో తెలియదు. ప్రార్థన చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో అయితే నేను చేసే ప్రార్థన బహుశా కరెక్ట్గా చేయట్లేదేమో అని చెప్పి భయపడుతూ ఉంటాను.
ప్రియ సహోదరి సహోదరులారా, ఏది ఏమైనా సరే కొన్నిసార్లు ప్రార్థన చేసినా, అనేక సార్లు ప్రార్థన చేసినా సరే, ప్రార్థన జీవితం అనేది మనందరి జీవితంలో, ముఖ్యంగా క్రైస్తవులైన మనందరి జీవితంలో ఒక భాగం ఈనాడు తయారయ్యింది. ఒకసారి ఒక తల్లి దగ్గర కనుగొని వచ్చి ఈ విధంగా అడిగాడు, అమ్మా నువ్వు పొద్దున్నే లేచి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు కదా, ప్రతిరోజు అదే ప్రార్థన చేస్తున్నావు, నాన్నను కాపాడాలనుకున్నావు, నా కోసం ప్రార్థన చేస్తున్నావు, మన కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావు కదా, మరి ప్రతిరోజు అదే ప్రార్థన చేస్తున్నావు, ప్రతిరోజు కూడా చేసే ప్రార్థనలో ఏ మాత్రం మార్పు లేదు, ఎందుకని ఒకేసారి ఒకే ప్రార్థన చేస్తున్నావు? దేవుడికి నీ ప్రార్థన కనబడటం లేదా? దేవుడికి నీ ప్రార్థనకు లెక్కలేదా? దేవుడికి నీ ప్రార్థన అంటే వినిపిస్తున్నాడా అని చెప్పి ఆ కొడుకు ఆ తల్లిని అడుగుతున్నాడు. బహుశా ఇదే ప్రశ్న మీ పిల్లలు కూడా మేము అడిగే సమాధానం చెప్తారు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ప్రార్థన చేస్తున్నావు కదా, ప్రతిరోజు ప్రార్థన చేయడం ఒక అవసరమా? నువ్వు చేసే ప్రార్థన ఏ మార్పు లేదు, ప్రతిరోజు కూడా ప్రార్థన చేసినప్పుడు అదే ప్రార్థన, అదే విధంగా ప్రార్థన చేస్తున్నావు, అదే సమయానికి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఆ ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? అవసరం లేదు కదా, ఒకసారి ప్రార్థన చేస్తే సరిపోతుంది, అన్నిసార్లు ఎందుకు ప్రార్థన చేయాలి అని ఈ బిడ్డలే కనుక అడిగితే ఏ సమాధానం చెప్తారు? మన దగ్గర అయితే ఏ సమాధానము ఉండదు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ ఆ తల్లి ఏ సమాధానం చెప్పిందంటే, నేను చేసేటువంటి ఈ ఒకే ప్రార్థన, ప్రతిరోజు ఇదే ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా దేవుడు నా ప్రార్థన వినటం లేదు అని కాదు, దేవుడికి నా ప్రార్థన వినిపించడం లేదు అని పదే పదే ప్రార్థన చేస్తున్నావు అనుకుంటున్నావా? అది కాదు. ఇక్కడ ఎందుకు ఒకే ప్రార్థన ఎన్నిసార్లు చేస్తున్నాను అని అంటే, నాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, నాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నేను నా దేవుడితో ప్రతిరోజు కూడా మాట్లాడాలి, అందుకే నేను ప్రార్థన చేస్తున్నాను. కానీ అంతే తప్ప దేవుడు నా ప్రార్థన వినటం లేదేమో, దేవుడికి నా ప్రార్థన చేరుకోవడం లేదేమో, నేను సరిగా ప్రార్థన చేయడం లేదేమో, ఎందుకోసం ప్రతిరోజు ప్రార్థన చేసేది? ప్రతిరోజు ఎందుకు ప్రార్థన చేస్తున్నాను అని అంటే, నేను నా దేవుడితో మాట్లాడాలి, నా దేవుడి పట్ల నాకు ఉన్నటువంటి విశ్వాసాన్ని నేను బలపరుచుకోవాలి, నా దేవుడి పట్ల నాకు నమ్మకాన్ని నేను బలపరుచుకోవాలి. ఎలా బలపరుచుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అని అంటే, అది కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. అందుకే ప్రతిరోజు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. అంతేకాని ఈ పని పాట లేకపోతే ఎవరు ఒకే అవసరం కోసం ఎన్నిసార్లు ప్రార్థన చేయాలని ఎవరు అడిగినా సరే, ఎందుకు ప్రార్థన చేస్తున్నాను అని అంటే, ఇది నా కోసం, నా విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం, నా యొక్క విలువలు నేను కాపాడుకోవడం కోసం ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను అని అతని సమాధానం చెప్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనం కూడా ఇదే విధంగా తయారవుతుంటాం. మన ఆధ్యాత్మిక జీవితంలో, మన ప్రార్థన జీవితంలో కూడా ఇదే విధంగా ఉంటాం. ప్రతిరోజు ప్రార్థన చేసే వాడు కొంతమందిగా ఉన్నారు. కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే, శనివారం నుంచి సోమవారం నుంచి శనివారం దాకా ప్రార్థన చేసిన తర్వాత ఆదివారం వచ్చేసరికి, అరే ఈరోజు ఆదివారం కదా, ఎలాగో గుడికెళ్తాను, ఎలాగో పూజలు పాల్గొంటాను, ఎలాగో ఒక ప్రార్థన చేస్తాను, ఎలాగో ఒక ప్రసంగాలు పెట్టాను, కాబట్టి ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏముంది లేదని చెప్పి ప్రార్థన ఒకరోజు మానేస్తాను. తర్వాత సోమవారం వస్తుంది, ఒకరోజు గ్యాప్ వచ్చింది కదా, ఇప్పుడు రెండో రోజు వచ్చింది, రెండో రోజు సోమవారం రాగానే పిల్లలు పొద్దున్న లేచి స్కూల్కి వెళ్ళాలి, భర్త ఆఫీస్కి వెళ్ళాలి, నీకు కూడా ఏదో పనులు ఉంటాయి. ఇన్ని పనులు ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ప్రార్థన చేయడం మర్చిపోతాను. ప్రార్థన చేసినప్పుడు మరణ ఏమనిపిస్తుందంటే, ఇదిగో నేను ఈ ప్రార్థన చేయలేదు కాబట్టి నా భర్త మీద అయిపోతుందేమో, నా బిడ్డల మీద ఆపద వస్తుందేమో, నా కుటుంబాల మీద కీడు జరుగుతుందేమో అనేటువంటి భయం ముందు కలిగినా సరే, సాయంత్రానికల్లా నీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంటికి వచ్చేసరికి ఈ రోజు నేను ప్రార్థన చేయకపోయినా ఆ కుటుంబానికి ఏమీ అవ్వలేదు, ఆ కుటుంబానికి ఏమీ అవ్వలేదు. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, ఈరోజు ప్రార్థన చేయలేదు, అయినా కానీ నా భర్తకు కానీ బిడ్డలకు కానీ భార్యకు కానీ నాకు జరిగిందా? ఏది జరగలేదు, కాబట్టి ఎందుకు ప్రార్థన చేయాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. ఒకసారి 2 రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత, ఇంకా తర్వాత ఇదిగో ప్రార్థన అవసరం వాడి జీవితానికి, ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది, ప్రార్థన అవసరం వాడి జీవితంలో అనేటువంటి నిరుత్సాహము అనేటువంటి ఆలోచన, శోధన మన జీవితంలో కూడా కలుగుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఏదో ఒక రోజున తీరనటువంటి కష్టం వస్తుంది, ఏదో ఒక రోజున భరించలేనటువంటి బాధ కలుగుతుంది. ఆ సమయంలో మరలా మనకు దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు మరలా మనం దేవుడి దగ్గరికి పరిగెత్తుకుని వస్తాం. అప్పుడు మరలా ప్రభు దగ్గరికి వచ్చి, ఇదిగో ప్రభువా, ఇన్ని రోజులు నేను ప్రార్థన
ఒకసారి కష్టాలు అయిపోయాయనుకోండి, మరలా మన ప్రార్థన జీవితాన్ని మర్చిపోతూ ఉంటాము. అంటే ప్రార్థన అనేది ఎలా తయారయ్యింది అంటే మన జీవితంలో మన అవసరం కోసం ఒక ఆసరాగా, మన అవసరం కోసం ఉపయోగపడేటువంటి ఒక ఆయుధంలాగా తయారయ్యింది తప్ప నిజమైన ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం, నిజమైన ప్రార్థన అంటే నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కాపాడుకోవటం, నిజమైన ప్రార్థన జీవితం అంటే ఆ దేవుడితో మమేకం అవటం, నిజమైన ప్రార్థన అంటే ఆ ప్రభువుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నాను, ఆ ప్రభువును మాట్లాడుతున్నాను అనేటువంటి విశ్వాసంతో జీవించడం. ఇది మనకు అవసరం లేదు. కేవలము మనకు అవసరాలు ఉన్నప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు, అప్పులు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, పిల్లలు చదువు మాట్లాడటం లేనప్పుడు, అప్పుడు మాత్రం మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ అది కేవలము స్వార్థపూరితమైనటువంటి లేకపోతే అవసరాల కోసం చేసేటువంటి ప్రార్థన అవుతుంది. కానీ అటువంటి ప్రార్థన ద్వారా మన జీవితంలో ఇటువంటి మార్పు కూడా ఉండదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ విధంగా ప్రార్థన చేయాలో ప్రభు నిర్ణయిస్తున్నారు. 18వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువు 3 మాటలు ఉన్నారు. ఎలాగ ప్రార్థన చేయడానికి, నిరుత్సాహపడకుండా ప్రార్థన చేయడానికి, ఎడతెగకుండా ప్రార్థన చేయడానికి, ముందు ఎలా ప్రార్థన చేయాలో ప్రభు నేర్పిస్తున్నారు. ప్రార్థన అంటే ఏంటో ప్రతిసారి ఎలా ప్రార్థన చేయాలో ప్రభు నేర్పిస్తున్నారు. రెండవదిగా ఎడతెగకుండా కేవలము వారాంతరంలోనే, అవసరాలు ఉన్నప్పుడే, కష్టాలు ఉన్నప్పుడే, బాధలు ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన కాదు, ఎడతెగకుండా ప్రతిరోజు కూడా ఏ విధంగా ప్రార్థన చేయాలో ప్రభు నేర్పిస్తున్నారు. మూడవదిగా నిరుత్సాహపడకుండా ఎలా ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ప్రభువా నాకు ఇది కావాలి నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన ప్రార్థనను ఆలకించకుండా నేను భయపడుతున్నాను. ఈరోజు నేను ఈ విషయం కోసం ప్రార్థన చేశాను, తెల్లారికల్లా నేను ప్రార్థన చేసింది, అడిగింది జరిగిపోవాలని చెప్పి మనం కోరుకుంటూ ఉంటాము. తప్పు లేదు. కానీ అలా జరిగినప్పుడు మనం ఏమనుకుంటాము అని అంటే నిరుత్సాహపడిపోతూ ఉంటాం. ప్రార్థన జీవితం ఎందుకు అని చెప్పి మనము బాధపడుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద సమాధానం ఇవ్వడానికైతే నా దగ్గర ఆ సమాధానం ఏది లేదు. కానీ నా దగ్గర ఉన్నటువంటి సమాధానం ఒకటే ఉంది. ఒకే మాట చెప్తాను. సాక్షాత్తు క్రీస్తు ప్రభువు, సాక్షాత్తు దేవుని కుమారుడు ఆయనే సమయం దొరికినప్పుడల్లా, ఖాళీ సమయం దొరికినప్పుడల్లా, అవకాశం ఉన్నప్పుడల్లా ఏం చేసేవారు అని అంటే ఎడారి ప్రాంతానికి కానీ కొండ ప్రాంతానికి కానీ వెళ్ళి ఒంటరిగా ఆయన ప్రార్థన చేసేటువంటి వారు. ఉదయాన్నే ప్రార్థన చేసేవారు, అర్ధరాత్రి వేళ వరకు ప్రార్థన చేసేవారు, వేకువజామున కూడా లేచి ప్రార్థన చేసేవారు, సాయంత్రం కూడా పండుగ అయిపోయిన తర్వాత ప్రార్థన చేసేవారు. ఆయన ఎవరు అని అంటే సాక్షాత్ దేవుడి కుమారుడే, సాక్షాత్తు తండ్రి కుమారుడు ఆయన. కాబట్టి అయినా కానీ ఆయన తన జీవితంలో ఎన్నో మహిమలు చేయగలడు, ఎన్నో అద్భుతాలు చేయగలడు. తను కోరుకున్నాడు అని అంటే తండ్రి దేవుడు తప్పకుండా అది దయచేస్తాడు. అయినా కానీ క్రీస్తు ప్రభు ప్రార్థన చేయడం మానుకుంటాడా, క్రీస్తు ప్రభు ప్రార్థన చేయలేదు అని అంటే 100% అవసరం దొరికినప్పుడల్లా, టైం దొరికినప్పుడల్లా ప్రతిసారి కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అటువంటిది దేవుడి కుమారుడు ఎన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు, దేవుడి కుమారుడు తన జీవితంలో ఎంత ఘనంగా ప్రార్థన జీవితానికి విలువనిచ్చినప్పుడు మనం ఏ పాటి వాళ్ళం? దేవుడి కంటే గొప్పవాడమా, దేవుడి కుమారుడి కంటే గొప్పవాడమా, యేసు ప్రభువు కంటే గొప్పవాడమా అని అంటే ఏ వాడు కూడా కాదు. అయినా కానీ ప్రార్థన జీవితంలో మనం చూపించేటువంటి నిర్లక్ష్యము, ప్రార్థన జీవితం అంటేనే మనం నిరుత్సాహపడిపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, కుటుంబ సమేతంగా పక్షులు వెళ్ళాలని వెళ్తారు, కుటుంబ సమేతంగా ఎక్కడికి వెళ్ళాలని వెళ్తారు, కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమాలలో పాల్గొవాలంటే అందరూ కలిసి వెళ్తారు. కానీ గుడికి వచ్చి ప్రార్థన చేయాలంటే, ఒకరికి ప్రార్థన చేయాలంటే, కుటుంబ సమేతంగా భార్య భర్త బిడ్డలు అందరూ కలిసి ప్రార్థన చేయాలంటే ఆ ప్రార్థన విషయానికి వచ్చేసరికి మాత్రం మనకు లేనిపోయినటువంటి కష్టాలు, లేనిపోయినటువంటి బద్ధకం, లేనిపోయినటువంటి ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అందుకే ప్రభు ఈరోజు ప్రత్యేకంగా మనందరికీ కూడా ఎటువంటి ప్రార్థన చేయాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలో ప్రభు నేర్పిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మొదటి ప్రార్థన చూసినప్పుడు మోషే ప్రవక్త గురించి మనకుంటాం. మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను ఎడారి నుంచి నడిపించడానికి ఆయనకు 40 సంవత్సరాలు పట్టింది. బహుశా ఈ రోజు మనం చదివినటువంటి మొదటి పట్టణంలో అమేరికలతో ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేస్తూ ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు అంటే మోషే ప్రవక్తతో, ఇదిగో మోషే, ప్రొద్దున లేవగానే నీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది వీరులను
కొంతమంది వీరులను తీసుకుని వెళ్ళి అమలకేలకు యుద్ధానికి వెళ్ళు అని చెప్పి అహరోను యెహోషువతో మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఒక ప్రక్కన వాడు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మోషే ముసలివాడు కాబట్టి ఏం చేస్తున్నాడు అని అంటే ఒక కొండ మీద పక్కన నిలబడి కొండ పొంగున అంటే కొండ చివరన ఆయన నిలబడి వాడు ఏ విధంగా యుద్ధం చేస్తున్నారా, ఎవరు గెలుస్తున్నారా, ఎవరు ఓడుకుంటున్నారో అని చెప్పి చూడడం లేదు. ఆయన రెండు చేతులు పైకెత్తి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. మోషే ప్రవక్త రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నంత వరకు కూడా యుద్ధం చేసేటువంటి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళదే పై చెయ్యి, వాళ్ళు యుద్ధం గెలుస్తున్నారు. వాళ్ళు అన్ని రకాలలో అన్ని విధాలుగా కూడా వారు యుద్ధంలో విజయం సాధిస్తూ ఉన్నారు. కానీ ఇటు ప్రక్కన మోషేను చూస్తే మోషే ముసలివాడు, అతనికి బలం లేదు. తన చేతులను ఎక్కువసేపు ఆయన గాలిలో ఈ విధంగా చేతులు పైకెత్తి ఆయన ప్రార్థన చేయలేడు. అయినా కానీ మోషే ప్రవక్త తన బలం కొద్ది తన శక్తి కొద్ది ప్రార్థన చేసినప్పటికీ కూడా ఎప్పుడైతే ఆయన చేతులు తిప్పేస్తున్నాడో భారం చేత ఆయన చేతులు బలివెక్కిపోయాయో అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఓడిపోతున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి అహరోను మరియు యెహోషువ వారిద్దరూ కూడా మోషే ప్రవక్త దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు అని అంటే ఆయనను కొండ మీద కూర్చోబెట్టి ఆయన చేతులు కిందకి తిప్పకుండా ఆ రెండు చేతులు పైకెత్తిన చేతులు పైకి ఉంచే విధంగానే ఆ రెండు చేతులు పైకి పట్టుకుంటూ వాళ్ళందరూ కూడా ఒకవైపు ఒకరు మరొక వైపు ఇద్దరు కూడా వాళ్ళందరూ కూడా మోషే ప్రవక్త యొక్క చేతులు పట్టుకొని అక్కడ వారు కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి మనకి ఏంటో తెలుసా? అక్కడ ఇశ్రాయేలు ప్రజలు కొద్దిమంది మాత్రమే, పట్టుమంది 10 మంది ఉన్నారు అనేది కూడా తెలియదు. కానీ అమలకీయులు మాత్రం చాలా గొప్ప సైన్యం. అయినా కానీ ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవాలి. కానీ బలవంతుడైనటువంటి దేవుడు, నిజమైనటువంటి దేవుడు ఇశ్రాయేలు తరపున ఆయన యుద్ధము చేస్తున్నాడు. మోషే ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి రెండు చేతులు అలసిపోయే విధంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఒక ప్రక్కన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ యుద్ధంలో గెలుస్తూనే ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున ఆ మోషే ప్రవక్త తన సంఘానికి మరి ముఖ్యంగా తన యొక్క ఇశ్రాయేలు ప్రజల కోసం ఒక నాయకుడు లాగా, ఒక తండ్రి లాగా, ఒక తల్లి లాగా తన బిడ్డల కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ రోజు మీ అందరికీ నా ప్రశ్న ఏంటంటే, మోషే ప్రవక్త లాగా మీరు కూడా మీ బిడ్డల కోసం, మీ భర్త కోసం, మీ భార్య కోసం మీరు కూడా అదే విధంగా ప్రార్థన చేస్తున్నారా లేదా? ఎందుకంటే మనం చేసేటువంటి ప్రార్థన ఎంత శక్తివంతమైనది అంటే, మనం చేసేటువంటి ప్రార్థన ఎంత బలమైనది అంటే, ఆ రోజున ఎలాగైతే మోషే ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని దీవెనలు పొందుతున్నారు, దేవుని ఆశీర్వాదాలు పొందుతున్నారు, అదే విధంగానే ఒక కుటుంబం పెద్దగా, కుటుంబాలు నడిపించేటువంటి తల్లిగా నీవు కూడా నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత దేవుడు మీ అందరినీ కూడా అప్పగిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి ప్రార్థన జీవితం ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. తర్వాత రెండో పట్టణాన్ని చూసినప్పుడు రెండో పట్టణంలో కొంత పౌలు గారు తిమోతికి రాస్తున్నటువంటి లేఖ నుంచి మనం విన్నాం. గత 2-3 వారాల నుంచి కూడా మనం తిమోతికి రాసినటువంటి లేఖ నుంచి కూడా మనము చదువుకుంటూ ఉన్నాం. అయితే పౌలు గారు తిమోతికి ఒక సంఘాన్ని తయారు చేసి అక్కడ క్రైస్తవులకు జ్ఞానస్నానం ఇచ్చి ఆ సంఘానికి అధిపతిని ఎవరు నియమించారు అని అంటే తిమోతిని నియమించారు. తిమోతిని నియమించి పౌలు గారేమో వేరే సంఘానికి వెళ్ళిపోయారు, వేరే చోటుకు వెళ్ళిపోయి పరిచర్యలు చేయడానికి ఆయన ముందుకు వెళ్ళిపోయారు. ఎక్కడ మాత్రం తన స్నేహితుడైనటువంటి తిమోతిని అక్కడ పెట్టి, ఇదిగో తిమోతి, ఈ సంఘానికి నాయకుడిని, ఈ సంఘానికి కాపరి నువ్వే అని చెప్పి ఆయన పైన తన హస్తాల నుంచి హస్త నిక్షేపణం చేసి ఆయనను అభిషేకించి అక్కడ ఒక యాజకుడిగా, ఒక పీఠాధిపతిగా తిమోతిని ఆయన నియమిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, కాలక్రమేణా ఏం జరుగుతుందంటే ఆ తిమోతి దగ్గర ఉన్నటువంటి సంఘంలో కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి. మేబీ ఆర్థికమైన సమస్యలు కావచ్చు, లేకపోతే ఐక్యమత్యమైన సమస్యలు కావచ్చు, లేకపోతే యోధా ప్రజల నుంచి వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు కావచ్చు. ఏది ఏమైనా సరే కష్టాలు, బాధలు వచ్చాయి. ఆ సమయంలో తిమోతి భయపడిపోతున్నాడు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అప్పుడు పౌలు గారు ఇచ్చేటువంటి సలహాలను పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి సలహాలను ఈరోజు మనం రెండో పట్టణం చదువుతూ ఉన్నాం. పౌలు గారు ఏమంటారు అని అంటే, ఇదిగో తిమోతి, ఎందుకు భయపడుతున్నావు? ఈ చేతులు ఉన్నటువంటి ఆయుధము, మీకు తెలిసినటువంటి జ్ఞానము ఏంటిదయ్యారంటే ఈ చేతిలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం. చిన్నప్పటి నుంచి కూడా చదువుకున్నావు కదా, చిన్ననాటి నుంచి కూడా నేను దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్నావు కదా.
అటువంటిది పవిత్ర గ్రంథం అంతయు కూడా దేవుని ప్రేరణ వలన కలిగింది అని చెప్పి నువ్వు నమ్ముతున్నావు కదా. దోషాన్ని తప్పులను సరిదిద్దుటకు నీతివంతుల జీవితాన్ని జీవించడానికి ఏ కష్టాలైన బాధలైనా ఎదుర్కోవడానికి నీకు సహాయపడేది ఏమిటి అని అంటే ఈ దేవుని వాక్యమే అని చెప్పి పౌలు గారు తిమోతికి సహాయిస్తున్నారు. ఎందుకంటే తిమోతి భయపడుతున్నప్పుడు పౌలు గారే సరాసరి పరిగెత్తుకుంటూ వచ్చేసి, అయ్యా తిమోతి బాధపడమాకయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి ఓదార్చడం లేదు. ఒక లేఖ ద్వారా మాత్రం విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఏమంటారు అని అంటే, ఇదిగో నీ చేతిలో బైబిల్ ఉంది కదా, దేవుని వాక్యం ఉంది కదా, ఆ వాక్యాన్ని చదువు. ఏ విధమైన జీవితాన్ని జీవించాలి, ఏ విధమైన దోషాన్ని విధంగా ఖండించాలి, ఏ విధంగా తప్పులు సరిదిద్దాలి, ఏ విధంగా సమాధానం ఇవ్వాలి, ప్రతిదీ కూడా నీకు దేవుని యొక్క వాక్యం ద్వారా నీకు నేర్చుకుంటావు. కాబట్టి ఎందుకు నువ్వు భయపడుతున్నావు అని చెప్పి పౌలు గారు ఆ విధంగా తిమోతిని శాసిస్తూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, పౌలు గారి జీవితాన్ని చూసిన తర్వాత తల్లిదండ్రులుగా జీవించే ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి బాధ్యతను ఈరోజు పౌలు గారు నిర్వహిస్తూ ఉన్నారు. అదేంటంటే, తల్లిదండ్రులుగా మీరందరూ మీ బిడ్డలకు మంచి మంచి స్కూల్స్లో ఎడ్యుకేషన్ ఇప్పిస్తారు. ప్రతిరోజు కూడా హోంవర్క్ చేశారా, లేకపోతే ఈ పాప చదువుకున్నారని చెప్పి అన్ని విషయాలను కూడా మీరు శ్రద్ధ వహిస్తారు. కానీ రోజు ఒక్కసారైనా సరే, కనీసం 2-3 నిమిషాలైనా సరే బైబిల్లో నుంచి ఒక 2-3 వాక్యాలైనా మీ పిల్లలు చదువుతుంటే వినాలి, మీ పిల్లలు దేవుని వాక్యం చదువుతుంటే నేను కూడా విని సంతోషపడాలి అనేటువంటి ఆలోచనతో మీ పిల్లలతో దేవుని వాక్యం చదివించేటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మీ యొక్క విచక్షణకి వదిలేస్తున్నారు. మీ పిల్లలకు అన్నీ ఇస్తారు, సెల్ ఫోన్ కావాలంటే ఇస్తారు, బైక్ కావాలంటే ఇస్తారు, ఏది అడిగినా సరే కొనిస్తారు. కానీ అన్నిటికంటే మించి దైవ జ్ఞానంతో నిండినటువంటి దేవుని వాక్యాన్ని వాళ్ళతో చదివిస్తున్నావా? హోంవర్క్ గురించి, వాక్యం గురించి నీవు ఆలోచన చేస్తున్నావు. కానీ దేవునికి వాక్యంలో నీ బిడ్డలు బలపడుతున్నావా లేదా, దేవునికి వాక్యం వాళ్ళు చదువుతున్నారా లేదా అని ఒక్క మారైనా సరే ఆలోచన చేస్తున్నావా లేదా? ప్రియ సహోదరి సహోదరుడా, పౌలు గారు ఏ విధంగా తిమోతికి ఇటువంటి సలహాలు ఇస్తున్నారు. ప్రతి తల్లికి ప్రతి తండ్రికి కూడా ఈ రోజున పౌలు గారి ద్వారా దేవుడి సందేశం ఏంటంటే, దేవుడి వాక్యం పట్ల మనకు కూడా అదే విధమైనటువంటి విశ్వాసం మనకు ఉండాలి. విశ్వాసందనం, విశ్వాసోత్తరం, తండ్రి వందనం, స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్తలో చూసినప్పుడు క్రీస్తు ప్రభువు ఒక ఉపమానం చెప్తున్నారు. ఒక న్యాయాధిపతి, ఒక వితంతువు. ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడు అని అంటే, దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే లెక్క లేదు. ఇతని గురించి 2 మాటలు చెప్పబడ్డాయి. అతడికి దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే లెక్క లేదు. ఇటువంటి వాడు అవినీతి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. రెండవదిగా మనం చూసినప్పుడు వితంతువు. ఈ రోజుల్లో మన భారతీయ సంస్కృతిని చూసినప్పుడు, మన సమాజంలో చూసినప్పుడు వితంతువుల యొక్క పరిస్థితి, భర్త చనిపోయినటువంటి స్త్రీల యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మనందరికీ తెలుసు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఎదురొస్తే మనం చేస్తాం, వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం. అటువంటి వాళ్ళను కూడా ఈ రోజుల్లో ఎటువంటి ఫంక్షన్స్ కానీ పెళ్లి కానీ జరగడం లేదు. ప్రియ సహోదరి సహోదరులా, అటువంటి దుర్భరమైన జీవితాన్ని ఈనాడు భారతదేశంలోనే ఇటువంటి స్త్రీలు జీవిస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలలో అయితే, ఆ రోజుల్లో అయితే ఇంకా ఘోరంగా ఉండేది. ఆనాడు ఆ వితంతువులు ఏ విధంగా ఉండేవారు అని అంటే, భర్త చనిపోయిన తర్వాత తనకున్నటువంటి ఆస్తుపాస్తులు కానీ, ఇళ్ళు పొలాలు కానీ ఏదైనా సరే ఉన్నా సరే తన కుటుంబ సభ్యులు, బావగారు కానీ, మరిది కానీ, లేకపోతే అత్తమామలు కానీ రోడ్డుని పోయి ఎవరైనా సరే వచ్చి అది లాక్కుని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎందుకని అంటే అడిగేవాళ్ళు లేరు. ఈ స్త్రీయే ఎదురు వెళ్ళి ఎందుకు లాక్కుంటున్నాడు, తప్పు కదా అడిగితే దిక్కున్న కాడు చెప్పుకో అని చెప్పేసి ఎదురు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ వితంతువును ఒక లెక్కలేని మనిషిగా వాడు చూస్తూ ఉండేటువంటి వాడు. కానీ వితంతువులు అంటే వాడు అసలు లెక్క అనేది, విలువ అనేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో ఇచ్చేటువంటి వాడు కానే కాదు. ఎందుకంటే తనకు భర్త లేడు, తన కష్టాలు చెప్పుకోవడానికి ఆధారం లేదు, ఎవరు కూడా లేరు. అటువంటి స్త్రీలకు ఇక ఎవరూ లేరు కాబట్టి, ఎవరు ఆధారం లేదు కాబట్టి, ఎవరైనా సరే తనకున్నటువంటి ఆస్తుపాస్తులను వాళ్ళు లాక్కుని వెళ్ళిపోతూ ఉంటారు. బహుశా ఈనాడు స్వభావంలో చెప్పినటువంటి ఈ వితంతులు కూడా అటువంటి ఆపవ చెందినటువంటి స్త్రీ ఉండొచ్చు. ఏది ఏమైనా కానీ ఆ వితంతులకు ఒక అన్యాయం అనేది జరిగింది. ఇంకా అర్థం ఏం చేస్తుంది అంటే, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే తను ఎవరు కూడా లెక్క చేయరు, ఎవరు కూడా తనతో మాట్లాడరు, కనీసం మనిషిగా కూడా ఎవరు కూడా ఆమెను చూడరు. ఆ సమయం ఎవరి దగ్గరికి పెడుతుంది, ఎవరితో మాట్లాడాలి, ఎవరికి చెప్పుకుంటే తన కష్టాలు ఎవరైనా చెప్పి ఆలోచన చేసినప్పుడు ఇక
కేవలం డైరెక్ట్గా సరాసరి ఆ న్యాయపతి దగ్గరికి మాత్రం వెళుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా తన జీవితంలో ఏ దిక్కుమొక్కు లేడు. అదేవిధంగా ఈ న్యాయపతి కూడా, ఈ న్యాయపతి జీవితంలో కూడా మనుషులంటే అతను లెక్కలేదు, దేవుడంటే భయం లేదు. అయినా కానీ సాధారణ మనుషులంటేనే లెక్కలేనప్పుడు వితంతువు మాట ఈ న్యాయపతి పెట్టాడా? ఆ వితంతువు యొక్క ప్రార్థనను న్యాయపతి ఆలకిస్తాడా? ఎందుకంటే మిగతా వాళ్ళే పట్టించుకోవడం లేదు. తనతో పాటు తిరిగినటువంటి వాడు కానీ, తనతో పాటు తిరిగి జీవించేటువంటి మనుషులు కానీ వాళ్ళే మన గురించి పట్టించుకున్నప్పుడు ఈ న్యాయాధిపతి అధికారం ఉన్నటువంటి వాడు అతడిని ఈ స్త్రీ గురించి ఎందుకు పట్టించుకుంటాడు అని చెప్పి ఆమె ఆలోచన చేయకుండా వెంటనే తన దగ్గరికి వెళ్ళి తన యొక్క పన్నవిని విన్నవించుకుంటుంది. ఆమె పదే పదే వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది, అయ్యా నాకు అన్యాయం జరిగింది, నేను కష్టాల్లో ఉన్నాను, నేను బాధల్లో ఉన్నాను అని చెప్పి పదే పదే చెప్పినప్పుడు తప్పకుండా ఆ న్యాయాధిపతి ఆమెకు న్యాయాన్ని చేస్తూ ఉన్నాడు. పైగా ఆ స్త్రీ ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసు, నా జీవితంలో ఈ న్యాయాధిపతి తప్ప, ఈయన తప్ప నాకు ఇంకా వేరే దిక్కు ఎవరు కూడా లేరు. ఈయన మాత్రమే నాకు న్యాయం చేస్తాడు, ఈయన మాత్రమే నా జీవితంలో మార్పు చేస్తాడు, ఈయన ద్వారా మాత్రమే నేను నా జీవితంలో ఏదైనా సరే మేలు జరుగుతుంది అని చెప్పి విశ్వాసంతో నమ్మకంతో ఆ స్త్రీ ఆమె దగ్గరకు వెళుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ స్త్రీని చూసిన తర్వాత మనం 3 విషయాలు నేర్చుకోవాలి. ఒకటి, ఆ యొక్క స్త్రీ అంతత్తువు ఏ విధంగా అయితే తన జీవితంలో ఎవరిని కూడా నమ్మకలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వీళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే ఎవరు ఏది చెప్పినా సరే వినకుండా కేవలం ఎవరి దగ్గరికి వెళితే మాత్రం తన యొక్క అవసరం తీరుతుందో, ఎవరి దగ్గరికి వెళితే మాత్రం తనకు న్యాయం జరుగుతుందో వారి దగ్గరికి మాత్రం వెళుతుంది. కాబట్టి అదే విధంగా మన జీవితంలో కూడా దేవుని పట్ల మనకు విశ్వాసం కూడా అదే విధంగా ఉండాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇదే విధంగా ప్రార్థన చేయాలి. ప్రభువా, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నీవు మాత్రం నా జీవితంలో మేలు చేకూర్చేటువంటి వాడివి, నీ ద్వారా మాత్రం నా జీవితంలో లబ్ధి పొందుతాను, నీ ద్వారా మాత్రం నా జీవితంలో ఏదైనా సరే కలుగుతుంది అనేటువంటి నమ్మకం విశ్వాసంతో ఆ స్త్రీ ప్రార్థన చేస్తుంది. రెండవదిగా పదే పదే ప్రార్థన చేస్తుంది. ఒకసారి ప్రార్థన చేసి, 2 సార్లు ప్రార్థన చేసి, 3 సార్లు ప్రార్థన చేసి వెళ్ళిపోవడం లేదు. తన ప్రార్థనను జవాబు దొరకపోయినప్పటికీ కూడా పదే పదే ఇంకా ఎన్నోసార్లు ఆమె అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఇన్స్టెంట్గా జవాబు దొరకాలి, వెంటనే దేవుడు ప్రార్థన ఆలకించాలనుకుంటే పొరపాటి కొన్ని సందర్భాలు ఆలస్యం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దేవుడికి ఇవ్వాల్సినటువంటి దానికంటే కూడా ఎక్కువ వరాలు, ఎక్కువ అనుగ్రహాలు ఎక్కువ దాచిపెట్టి ఉంచాడేమో, అటువంటి దానికోసం ఎదురు చూడాలి. కాబట్టి తప్పకుండా ఆలస్యం ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనం 1 సార్లు, 2 సార్లు, 3 సార్లు ప్రార్థన చేసి ఊరుకోవడం కాదు, ఇంకా మనం పదే పదే మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవడం మాత్రమే కాదు, ప్రార్థన ద్వారా నీలో ఉన్న విశ్వాసం ఏ విధంగా ఉంది, నువ్వు ఎటువంటి ప్రార్థన చేస్తున్నావు, నీలో ఉన్నటువంటి నమ్మకం ఏ విధంగా ఉందో మనం అందరం కూడా ఆ విధంగా అభివృద్ధి చేసుకోవాలి. తర్వాత 3వదిగా చూసినప్పుడు ఆ స్త్రీ ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో కూడా నమ్మకంతో వెళుతుంది. ఇదిగో నేను ఇతని దగ్గరికి వెళితే నాకు తప్పకుండా న్యాయం జరిగి తీరుతుంది అనేటువంటి నమ్మకంతో వెళ్ళి ప్రార్థన చేస్తుంది. అదేవిధంగా మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను అని అంటే నా దేవుడు తప్పకుండా నా ప్రార్థనను ఆలకిస్తాను, నా ప్రభువు తప్పకుండా నా పట్ల దయ చూపిస్తాడు అనేటువంటి నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా అటువంటి ప్రార్థన జీవితాలు దేవుడు మనం దయచేయమని ఈ రోజులో ప్రార్థన చేసుకుంటాం. పితా అందరూ లేచినబడి శ్వాస పట్టించుదాం. Gracias.
కుటుంబ అవసరాల కోసం, ఆ సంఘ అవసరాల కోసం, చాలా అవసరాల కోసం దేవుడి పెట్టుకున్నాడు. ఓ దేవా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మా సభను నియమించండి. మా పత్రాల్లో పోపు గారిని, పితాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, నటవాసులను అధికంగా ఆశీర్వదించుకుని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, మా ఇంట్లో గురువులను నియమించండి. వారికి మంచి ఆలోచన తెలియజేసి చేసే ప్రతి సఫలం చేయమని అందరూ గురువుగా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, చిన్న బిడ్డలను నియమించండి. చదువుతున్న బిడ్డలను సమకూర్చిన జ్ఞానంలో దయచేయమని, యువతి యువకులను మంచి ఉద్యోగాలను దయచేయమని అందరూ ప్రభువుగా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, మంచి ఆరోగ్యాన్ని తెచ్చేయండి. సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మౌనంగా మన వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం మన మనసు దేవుని పెట్టుకుందాం. సర్వశక్తి గల ప్రభువా, ఈనాడు మేము కూడా ప్రార్థన జీవితాన్ని గురించి ధ్యానం చేసుకుని మీ సన్నిధిలో నుండి మేము చేసినటువంటి ప్రతి ప్రార్థనను దైవవారి నుంచి నిశ్చితమైన మా విన్నపాలను దీవించమని ఆ ప్రభువుని క్రీస్తు చేయించున్నాము. యేసుక్రీస్తు సారథమిత్తు ఆరమిచ్చరాయే
నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, క్రీస్తు పట్లలోని కాల్పడి మీద, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, రక్షించండి. మీ కాలువలో కల నన్ను రక్షించండి. ఎందుకు ఎడబాయనట్లు చేయకండి. చేతుల చేతులు గడపకుండా నా వంట సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునరుత్థాన ముగింపు లేని కాలంలో పరిపూర్ణ పరమవలె జపము. యేసువా వందనం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ స్తోత్రం. ఏకదేవ వందనం. ఏకదేవ స్తోత్రం. ఇక సహోదరి సహోదరులారా, అక్టోబర్ నెలలో ప్రత్యేకంగా వీధుల వారి పెట్టుకునేటువంటి ఆచారం ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఒకసారి ఒక వీధి వారు అవసరం చేస్తే తర్వాత వీధి వారు ప్రారంభించి వచ్చి కాన్స్టిట్యూన్సీకి సాగడం జరిగింది. ఏదేమైనా సరే ఒక విషయం అయితే నచ్చలేదు. అదేంటంటే భోజనం పెట్టుకునే జమాత్ పెట్టుకునేవి భోజనం పెట్టుకోవడానికి జమాత్ పెట్టుకుంటున్నామా, జమాత్ పెట్టుకున్నాం కాబట్టి భోజనం పెట్టుకున్నాం అర్థం కాకుండా భోజనాల కోసం డబ్బులు లేవని చెప్పేసి డబ్బులు రావాలని చెప్పేసి జమాతే కాస్తున్నాం. జమాత్ పెట్టుకున్నాం తర్వాత భోజనాలు వెళ్ళి సరైనది, ఆయన భోజనం కోసం డబ్బులు లేవని చెప్పేసి జమాలు ఉంటున్నారు. కొన్ని వీధుల వాళ్ళు చేయగలరు, కొన్ని వీధుల వాళ్ళు చేయలేరు. వెంకటపాద గారు అడిగితే భోజనం కాన్సెప్టే లేదు. వీలైతే అల్పాహారం పెట్టాలి, అల్పాహారం తప్ప భోజనం పెట్టాలనేటువంటి ఈ పోటీ తప్పం అయితే లేదు. ఈ పోటీ తప్పం ఎలా వచ్చిందంటే ఆ వీళ్ళు భోజనం పెట్టుకున్నాం, నేను పెట్టుకోకపోతే ఏమనుకుంటాను, నేను తక్కువ అయిపోతాం అని చెప్పి ఒకలాంటి పోటీ వచ్చేసింది. ఆ పోటీ ఎందుకు అంటే ఆ పోటీ ఆధ్యాత్మికంగా ఎదగడానికి బాగుంటుంది కానీ ఒకరికంటే నేను గొప్పగా ఉండాలి, ఒకరికంటే నేను మెరుగు ఎక్కువగా ఉండాలనేటువంటి పోటీ తప్పం అనేది ఆధ్యాత్మిక జీవితంలో ఏమాత్రం మంచిది కాదు. అందుకని జమాత్ పెట్టించుకునేటువంటి వాళ్ళు దయచేసి వీధి వారు పెట్టుకున్నారు కదా, దయచేసి పెద్దలు మరియు నడిపించేటువంటి యూత్ వాళ్ళు వారు ఏం చేస్తారని అంటే దయచేసి భోజనం పెట్టద్దు. ఏ వీధిలో కూడా భోజనాల మాత్రం పెట్టద్దు. ఎందుకంటే భోజనాల కారణంగానే భోజనం లేవని చెప్పి జమాత్ వద్దని కావచ్చు. అదే నాకు అర్థమైంది. ఎందుకంటే భోజనాలు ఎక్కువైపోయింది, అక్కడ జమాత్ కంటే కూడా భోజనాలు ఎక్కువైపోయింది. ఆ కారణం చేతనే ఈ వారం రోజుల్లో ఏ వీధిలో కూడా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళతో పెట్టుకుని
ఉంటుంది, తర్వాత మిగతా పెట్టదు కాబట్టి కాబట్టి దయచేసి ఏ విధంగా భోజనం అనేది పెట్టద్దు. మీరైతే అపహారం పెట్టండి, ఆ తర్వాత మిగతా చెప్పండి కూడా ఏ విధంగా చేయాలో తెలుసు కాబట్టి పోటీ తక్కువ మాత్రం దయచేసి పెట్టుకోవద్దు. వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, నేను వెనకాల ఉండాలి, నేను తక్కువగా ఉండాలి బట్టి పోటీ తక్కువ మాత్రం దయచేసి మనకు వద్దు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ధర్మాలను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత 31వ తారీఖున సాయంత్రము మనమందరం కూడా దివ్య పూజలు సమర్పించుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ జన్మాల మాట ఈ మాసం అంటే నెలంతా అయిపోతుంది కాబట్టి ఈ నెల చివరి రోజున ఏ విచారమైనా సరే ఈ జన్మాల మాట కోరుకుంటాం. మన విచారాలు కూడా 31వ తారీఖున సాయంత్రం మనకు శుక్రవారం వస్తుంది. ఈ శుక్రవారం కాకుండా వచ్చే శుక్రవారం వస్తుంది. ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా దివ్య పూజలలో పాల్గొని తరువాత కొంతమంది శ్వాస దాతలు ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి ప్రేమను స్వీకరించాలని ప్రేమతో కోరుతున్నాము. వాళ్ళతో పాటు ఇంకా ఎవరైనా సరే ముందుకు వచ్చి జరగబోయేటువంటి ఆ ప్రేమ విధులు సహాయపడాలన్నటువంటి వారు మీకు ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి సహాయం అవ్వచ్చు. అంతేకాని దయచేసి వీధిలో మాత్రం భోజనాలు పెట్టవద్దు. విచార దేవాలయంలో 31 జరిగేటువంటి ఈ యొక్క జపాల పండుగకు మీరు సహాయం చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. మనసులో పెట్టుకొని ఆ రోజు జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనండి. అదేవిధంగానే మంచి వరుసైనటువంటి దాతలు ముందుకు వచ్చి ఆ జరగబోయేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీరు కూడా ఈ యొక్క విరాళాలు ఇవ్వమని చెప్పి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగానే ఈ సంవత్సరం చాలా లేట్ అయిపోయింది, ఇంకా ఎక్కువ రోజులు కూడా లేవు కాబట్టి ముఖ్యంగా వచ్చే ఆదివారం నుంచి వీధులలో మనమందరం జన్మాలను నిర్మించుకుంటాం. వచ్చే ఆదివారం సాయంత్రం నుంచి కూడా వచ్చే ఆదివారం సాయంత్రం మొదటి వీధి, సోమవారం రెండవ వీధి, బుధవారం తర్వాత వీధి, గురువారం 5 వీధి, 5 వీధులను సరిపోతుంది. కాబట్టి 26, 27, 28, 29, 30 ఏ కారణాల వల్ల కూడా ఈ రోజు జన్మాలు అనేది క్యాన్సిల్ అనేది చేయబడుతుంది. ఏ కారణాల వల్ల కూడా ఏం జరిగినా సరే, వర్షం వచ్చినా సరే జన్మాలు అనేది మాత్రం క్యాన్సిల్ అనేది చేయబడదు. ఒకవేళ జన్మాలు క్యాన్సిల్ చేసినా సరే, వాతావరణం అనుకూలత లేకపోయినా సరే జన్మాలు మాత్రం దేవాలయంలో జరిగి తీరుతుంది. ఏదైనా ఒక రోజు కూడా వర్షం పడితే కనుక ఆ రోజున దేవాలయంలో జన్మాలు నిర్మించుకుంటాము. కాబట్టి ఈ 5 రోజుల్లో ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాము. ఈసారి మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. ఖచ్చితంగా సాయంత్రం 6:30 నిమిషాలకు జన్మాలు ప్రారంభించుకుంటాం. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాలు ధ్యానం చేసుకుంటాం. ఆ తర్వాత దేవుని యొక్క ఆనందంలో సంతోషంతో మనం కూడా ఇంటికి తిరిగి వెళ్తాము. మరలా చెప్తూ ఉన్నాను, 26వ తారీఖున మొదటి వీధి, 27వ తారీఖున రెండవ వీధి, 28వ తారీఖున 3వ వీధి, 29వ తారీఖున 4వ వీధి, 30వ తారీఖున 5వ వీధి, 31వ తారీఖున సాయంత్రం 7 గంటలకు కేవలం మన వీధులలో మాత్రమే మరింతతో చిన్న ఊరేగింపు ఉంటుంది. మరింతల పేరు ద్వారా మనం చిన్న ఊరేగింపు చేసుకుంటాం. ఊరేగింపు అయిపోయిన తర్వాత మళ్ళా దేవాలయంలోకి వచ్చి మనం దివ్య పూజలు పాల్గొని నిర్వహించడం మనం స్వీకరించుకుంటున్నాము. కాబట్టి ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా మరిదల సభ్యులందరూ కూడా ఈ వారం రోజులు జరిగేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఉత్సాహంగా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడిపించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. అదేవిధంగా దానికంటే ముందు 24, 25వ తారీఖులలో అంటే ఈ శుక్రవారం తర్వాత శనివారం రోజుల్లో ఈ శుక్రవారం రోజున విచారణ ఆఫీస్ నందు, విచారణ గృహం ముందు జన్మాలు ఉంటుంది. అంటే మా ఇంట్లో మీ వీధుల్లోనే కాదు, మా ఇంట్లో కూడా జన్మాలు కావాలి కాబట్టి ఆ రోజున ప్రత్యేకంగా మా ఇంటి ముందు కూడా జన్మాలు ఉంటుంది, బయట జన్మాలు ఉంటుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి జన్మాల్లో పాల్గొవచ్చు. తర్వాత 25వ తారీఖున మన బస్సులో స్థానంలో మనం జన్మాలు నిర్మించుకుంటాం. 25వ తారీఖున శనివారము సాయంత్రం జన్మాలు నిర్మించుకుంటాం. 26వ తారీఖున వచ్చేసరికి మన వీధులు మొదటి వీధులు. ఆ విధంగా 24వ తారీఖున ఏమో ఇక్కడ బ్యాంక్ ఆఫీస్ నందు, 25వ తారీఖున ఏమో కాన్వెంట్లో, 26వ తారీఖున మొదటి వీధుల నుంచి ఆ విధంగా వరుస క్రమంలో మనం జన్మాలు నిర్మించుకుంటాము. 30వ తారీఖు వచ్చేసరికి సాయంత్రం ఊరేగింపు ఉంటుంది. ఆ తరువాత దివ్య పూజ జరుగుతుంది. ఆ తరువాత మనందరం కూడా దేవుని వరాలతో మనందరూ సంతోషంగా తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించాము. ఇది ఈ ఎంతోమందిలో జరిగేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు. దీనికోసం ఎవరైనా సరే విరాళాలు ఇవ్వాల్సినటువంటి వారు
తరువాత ఈ విషయం మైక్లో చెప్పకూడదు అనుకుంటున్నాను.